హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ కిచెన్ అండ్ బ్లాగ్స్కి. ఈరోజు మీకు ప్యాన్ కేక్ తయారు చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా ఇంట్లోనే పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్గా ప్యాన్ కేక్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో చక్కెర అండి, షుగర్ 1 కప్పు వేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి, లేదు పర్లేదంటే 1 కప్పు సరిపోతుంది. ఇప్పుడు సోడా అండి, వంట సోడా మన ఇంట్లో ఉంటుంది కదా, చాలా సింపుల్గా అన్నీ ఇంట్లో ఉండేటివి అండి. సాల్ట్ అండి, 1 చిటికెడు సాల్ట్ సరిపోతుంది. 1/2 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. కొంచెం ఇప్పుడు పాలు యాడ్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు 1 గ్లాస్ పాలండి. పాలు పోయడం వల్ల చాలా టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. చూసారు కదా, పాలు పోసి కలుపుకోవాలి కొంచెం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువగా వేసుకోకూడదండి. ఎక్కువగా పోసుకోవడం వల్ల పిండి లూజ్ అయిపోతుంది, మనకు థిక్ బ్యాటర్ రాదు. కొన్ని పోసుకుంటూ మన దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ఉండలు లేకుండా చూసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. ఎంత కలిపితే ఎంత స్మూత్గా ఉంటే అంత బాగా వస్తాయి ప్యాన్ కేక్స్, ఫ్లఫీగా. చూసారు కదా ఎంత స్మూత్ టెక్స్చర్ వచ్చింది కదా. ఇలా కలిపి పెట్టుకోవాలి. లూజ్ అవ్వకూడదు, లూజ్ అయితే ప్యాన్ కేక్స్ రావండి. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల పిండి ఇంకా స్మూత్ టెక్స్చర్ వస్తుంది, చాలా ఫ్లఫీగా వస్తాయి ప్యాన్ కేక్స్. ఇప్పుడు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుందాం. పెనం హీట్ అయ్యాక, బాగా హీట్ అవ్వాలండి. పెనం హీట్ అయింది కదా, చూడండి పిండి చాలా ఫ్లఫీగా చాలా బాగుంది, స్మూత్గా. ఇప్పుడు హీట్ అయిపోయింది కదా పెనం, ఆయిల్ వేసుకోవాలి లైట్గా. వేసుకోకపోయినా పర్లేదు, మనకేం అతకదండి, అది దోశ పెనం కదా, మందంగానే ఉంటుంది. ఇలా వేసుకోవాలండి. చూడండి, 1 గంట పిండి తీసుకొని కలపకూడదండి, దోశలాగా రుద్దకూడదు. దాన్ని స్ప్రెడ్ చేస్తే అంత ఖరాబ్ అయిపోతుంది, అలాగే ఉంచాలి. సైడ్లకి కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసుకోవాలి. చూడండి ఎలా పొంగుతుందో ప్యాన్ కేక్, ఫ్లఫీగా భలే వస్తుంది కదా. చూడండి బ్రౌన్ కలర్ అయింది కదా, మెల్లగా తిప్పి వేసుకోవాలి. వావ్, పొంగుతుందండి, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మంట కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి తిప్పేసుకున్నప్పుడు. అంతే అండి, చాలా సింపుల్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పైగా మనం అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చండి వాళ్ళకి, ఎప్పుడు అడిగితే అప్పుడు. పెద్ద పనేం ఉండదు, అన్నీ ఇంట్లో ఉండేవే. మనం వేరే కొనుక్కు రావాల్సిన అవసరం ఉండదు. చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి. ఎమ్మీ స్వీట్గా ప్యాన్ కేక్ రెడీ. చాలా సింపుల్ అండి. ఇప్పుడు హనీతో గార్నిష్ చేసుకోవాలి. బటర్ వేసి హనీ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. 1 స్పూన్ హనీ వేయండి పైనుంచి. ఇంతే అండి, చాలా సింపుల్ రెడీ అయిపోయింది ప్యాన్ కేక్. మీరు కూడా ట్రై చేసి పెట్టండి మీ పిల్లలకి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎంత మెత్తగా దూదిలాగా ఫ్లఫీగా వచ్చింది.
చూసారు కదా, మీరు ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్.